నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు వైసీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్లను ముట్టడించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిరసనల తరువాత యువతతో కలిసి వైసీపీ యువజన విభాగం నేతలు వినతి పత్రాన్ని అందించారు. కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు వైసీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ను ముట్టడించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదని వైసీపీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిరసన తర్వాత యువతతో కలిసి వైసీపీ యువజన విభాగ నేతలు వినతి పత్రాలను అందించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏలూరు ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అసలు వైసీపీ యువజన విభాగ శ్రేణుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగానే ఏలూరులో యువత పోరుకి సంబంధించి అయితే గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. యువతకు సంబంధించిన ఏవైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చలేకపోయిందంటూ కూడా వైసీపీ శ్రేణులతో పాటు వైసీపీ యువత కూడా తీవ్రంగా చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమే మనతో మాట్లాడడానికి జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ బాబ్జీ గారు అంటున్నారు. సార్, మీరు చెప్పండి సార్, ప్రధానంగా యువత పోరుకు సంబంధించి ఈ రోజు ఏలూరు జిల్లాలో అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? యువతంతో కూడా నిరాశతో ఉంది. ఎవరిని ఏ విధంగా మొబిలైజ్ చేయలేదు. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. చక్కగా ఏంటంటే ఇంకో 6 నెలల క్రితం మమ్మల్ని కూడా పరిస్థితి కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ యూపీ కూడా నెరవేర్చలేదు. అంటే ప్రధానంగా మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏదైతే 6 హామీలు ఇచ్చిందో కూడా అవి నెరవేర్చే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందో నెరవేర్చే పరిస్థితి లేదా? మహిళల వైపు నుంచి, యువత వైపు నుంచి, రైతులు అందరూ కూడా ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా నిరాశగా ఉన్నారు. ఈ ప్రభుత్వం తగిన చూసే పరిస్థితి రాక కానీ వచ్చింటే 100% పరిస్థితి. అది మీరు ప్రధానంగా చెప్పండి. యువతకు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానని చెప్పారు. అంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగస్తులనే ప్రధానంగా తీసివేస్తున్నారు. మీరేం చెప్తారు? సార్, జాబ్ క్యాలెండర్ చెప్పడం అయితే వాస్తవం. మేనిఫెస్టోలో పెట్టేటువంటి సూపర్ 6 కాదు, 400 హామీలు కూడా ఎక్కువ. సూపర్ 6 ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. ఆల్రెడీ సూపర్ 6 అయిపోయింది. మళ్ళీ కావాలని ఎవరైనా అడిగితే ఇంకొక 6 నెలలు అయితే రోడ్ వాళ్ళ టీడీపీకి సంబంధించిన కూటమి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఏ రకంగా అయితే గొడవ చేస్తారో ఈ రోజు మనం చూసిపోదు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు ఏలూరు జిల్లాలో మరి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి అంతే గారు, అలాగే రాష్ట్ర వర్కింగ్ కమిటీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కన్వీనర్ అయినటువంటి
మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారితో మరి ఈ రోజు ఏలూరు రావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి, ఏలూరు జిల్లా నలుమూల నుంచి కూడా మరి విద్యార్థులు కానీ, యువత కానీ స్వచ్ఛందంగా డిప్యూటీ గారు చెప్పినట్టు స్వచ్ఛందంగా ఎవరిని పిలుపులారో కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున భారీ సక్సెస్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఉద్దేశము మరి ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత బకాయి ఉందో కూడా అంత బకాయి కూడా మరి గవర్నమెంట్ వారు ఇమీడియట్ గా రిలీజ్ చేసి మరి అందరినీ కూడా ఉత్సవం పొందించాలని తెలియపరచుకుంటున్నాం. అమ్మఒడి కూడా సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగ్గొట్టేసి ఈ రోజున మా చిన్న గ్రామాల్లో, మా జంగారెడ్డి గ్రామాల్లో కొంతమంది గ్రామాల్లో కూడా మనం చూసాము. వారు ఎంతమంది ఉందో అంతమంది పిల్లలకి మరి అమ్మఒడి ఇస్తానని చెప్పి, తల్లి వందలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆయన ముందు ఫీడ్బ్యాక్ మటుకు 2-3 ఉన్న పిల్లలకు మటుకు వేసి, సింగిల్ గా ఉన్న పిల్లలకి 300 యూనిట్లు అని చెప్పేసి, లేకపోతే కరెంటు ఛార్జీలు అని చెప్పేసి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి, చెప్పేసి కార్లు ఉన్నాయి 4 వీలర్స్ అని చెప్పేసి ఎంతో మందికి ఎగ్గొట్టేసి ఈ రోజున ఎస్సీ ఎస్టీలు మైనార్టీల్లో కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు ఉంటారు. వారికి కూడా ఈ రోజున ఎగ్గొట్టి భావన ఉంది. అలాగే మున్సిపల్ కార్మికులు, కార్పొరేషన్ కార్మికులకు కూడా ఈ రోజున అమ్మఒడిని ఎగ్గొట్టేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వమే. ఈ కూటమి ప్రభుత్వం గడ్డి దింపేద వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాడుతూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ప్రతి ఒక్క కార్యకర్త, పరివర్తన నాయకులు, ప్రతి ఒక్క ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఈ కూటమి మెడలు వంచే వరకు కూడా మరి పోరాడతామని చెప్పేసి తెలియపరుచుకుంటాం. మనం చూసుకుంటే అదే ఎవరైతే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే వైసీపీ కార్యకర్త అని చెప్తున్నారో వారి మీద కూడా ఆరోపణలతో పాటు ఫిర్యాదులు కూడా చేసి పోలీస్ స్టేషన్ లో జైలుతో పట్టిస్తున్నాం అని చెప్పి వైసీపీ కార్యకర్తలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఏం చెప్పారు? ఈ రోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఒక రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఒక విస్తృతమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతుకు నొక్కేలాగా వాళ్ళు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా జైలు పాలు చేయడం, లేదంటే పోలీస్ స్టేషన్ లో వాళ్ళు అరెస్ట్ చేయడం చేస్తున్నారు. ఈ రోజు మా అధినాయకుడు జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఏలూరు జిల్లా కేంద్రంగా ఇచ్చినటువంటి ఫీజు పూర్ అనే కార్యక్రమాన్ని మేము అందరికీ వచ్చాము. అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. జిల్లా వారీగా చూసుకుంటే దళిత సంఘాలు కానీ, అలాగే విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ ఎవరికాలు స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది సంవత్సరం గడిచినా సరే ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఎవరికి ఫీజు తల్లిల ఖాతాలో కానీ, విద్యార్థుల ఖాతాలో కానీ వేయకపోవడం వల్ల డిగ్రీ పూర్తయిన వాళ్ళు కానీ, బీటెక్ పూర్తయిన వాళ్ళు కానీ ఈ రోజు వాళ్ళకి టీసీలో ఒక వేరే దాంట్లో జాయిన్ అయిపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని మేము తెలియపరిచేది ఏంటంటే ఈ యొక్క విద్యార్థుల్ని బాధలు తీర్చాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మీ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి సంవత్సరం గడిచిన నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఏదైతే డిస్క్వాలిఫై విద్యార్థులు అయిపోతున్నారో వాళ్ళందరూ కూడా అర్జెంట్ గా, ఎమర్జెన్సీగా ఈ రోజు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ చేసి ఆ డబ్బులు వారి ఖాతాలు వేస్తే వాళ్ళు మిగతా తరగతులు వెళ్లే అవకాశం ఉందని చెప్పి మీరు ఈ రోజు మీడియా ముఖంగా తెలియజేస్తాం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా అయితే యువత పోరు అయితే ఫుల్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని కూటమి ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు అదే విధంగా యువతకు ఏదైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చిన పక్షంలోనే ఈ యువత పోరు అనే కార్యక్రమం చేయడం జరిగిందంటూ ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం స్పందించి యువతకి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, అదే విధంగా జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ యువతతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే డిమాండ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే వైసీపీ నాయకులు ప్రస్తుత రోజుల్లో ఇప్పుడైతే రోడ్ల మీదకి వచ్చారు, ఇక్కడి నుంచి దీన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉందా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా? అంటే ఇదే మనం చూసుకోవచ్చు. ఏలూరులో ఏదైతే గ్రాండ్ సక్సెస్ అయ్యిందో వైఎస్ఆర్సీపీ నాయకులు చేపట్టిన యువత పోరు, అదే విధంగా ప్రతి రోజు కూడా ఏదైతే ప్రజల సమస్యలతో పాటు కార్యకర్తలపై పెడుతున్న ఆ కేసులు కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఏదైతే కార్యకర్తలకు అండగా నిలబడతామంటూ కూడా ఆ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షులు గాని, ఇప్పుడు వచ్చినా సరే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గాని, జక్కంపూడి అయితే ఇక్కడ హరీష్ ఇంకొకటి కూడా మనకి తెలుస్తుంది. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, గత 2 రోజులుగా చాలా ప్రభావం చూపింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కారు ఏదైతే ఉందో దాన్ని డ్రైవ్ చేశాడో అతని డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కార్యకర్తే చనిపోయాడు, వాళ్ళ కార్యకర్తనే పట్టించుకొని వైసీపీ నేతలు ప్రజల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు సమాధానం?
అంటే ఎక్కడైతే అది ఏం చెప్తున్నారో ఆ కార్యక్రమంలో పోలీస్ బందోబస్తు ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని, ఏదైతే తోపులాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్ కాన్వాయ్ కింద అయితే తన కార్యకర్త పడినట్టు కూడా డ్రైవర్ చూడలేదని, కార్యకర్త కార్ కింద పడిన వెంటనే కూడా తన సిబ్బంది స్పందించి హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగిందని, అదైతే మేము దానికి సంబంధించి అయితే ఏ కార్యకర్త కూడా ఇలాంటి సంఘటన జరుగుతుందని కూడా భావించలేదంటూ కూడా కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. థ్యాంక్ యూ హరీష్.